యక్షిణి భయంకర గాథ భాగం 1. వర్షం పడుతున్న రాత్రి. చుట్టూ మేఘాలు ముంచుకొస్తూ, దూరంలో మెరుపులు చకచకా మెరిసి, గాలులు రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చేస్తున్నాయి. ఆ గిరిజన గ్రామం పేరు కొండచెరువు. అక్కడ 50 ఇళ్ళు కూడా ఉండవు. కాని ఆ ప్రాంతం గురించి ఒక భయానక గాథ అందరికీ తెలుసు. అడవిలోని పాత రాతి గుడి దగ్గర రాత్రిళ్ళు ఎవరూ వెళ్లకూడదని. ఆ గుడి శిథిలావస్థలో ఉంది. కాలం తినేసిన రాతి గోడలు, పొగచూరిన చెట్లు, పక్షుల అరుపులు. కాని అసలు భయం గుడి లోపలే ఉంది అని పెద్దలు చెబుతారు. అక్కడ ఒక యక్షిణి నివసిస్తుందని, రాత్రి 12 తర్వాత ఆమె తలపాగా కిందనుంచి పొడవాటి జుట్టు నేలను తాకుతూ, ఎర్రని కళ్లతో గ్రామానికి వస్తుందని వారు కథలు చెబుతారు. ఆ రాత్రి, గ్రామానికి కొత్తగా వచ్చిన సత్యం అనే యువకుడు ఆ గాథని అర్థం చేసుకోకుండా, తన స్నేహితుల మాటలు ఎగతాళి చేశాడు. గ్రేటర్ దేన్ ఒక యక్షిణి అంటారా? ఇవన్నీ పిచ్చి మాటలు. నేను ఈ రాత్రే ఆ గుడి దగ్గరకు వెళ్తా, ఏమీ జరగదు అని గర్వంగా అన్నాడు. పెద్దలు ఎంత ఆపినా, సత్యం తన చేతిలో టార్చ్, జేబులో పువ్వుల మాల, గుడి వద్ద ఒక ఫోటో తీయాలని నిర్ణయించుకున్నాడు. గడియారం ఉదయం 12:15 అయింది. వర్షం కొంచెం తగ్గింది. సత్యం తడిసిన దారిలో నడుస్తూ, గుడివైపు వెళ్లసాగాడు. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం, కేవలం గాలి శబ్దం, చెట్ల ఆకు చప్పుడు మాత్రమే. కాని గుడికి దగ్గరయ్యే కొద్దీ, ఆ నిశ్శబ్దం ఏదో భయంకరమైన ఒత్తిడిగా మారింది. టార్చ్ లైట్ కిరణం రాతి గోడపై పడుతుంటే, ఒక్కసారిగా దూరం నుంచి పాదాల శబ్దం వినిపించింది. తడి నేల మీద నెమ్మదిగా, కాని భారంగా. సత్యం వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అతను మళ్లీ ముందుకు అడుగు వేసిన వెంటనే, గుడి తలుపు గీ అని స్వయంగా కదిలింది. ఆ తలుపు వెనుకనుంచి, పొడవాటి జుట్టు కిందికి వేలాడుతూ, తెల్లని పొడవాటి చీరలో, ఎర్రటి కళ్లతో ఒక రూపం బయటికి వస్తోంది. ఆమె స్వరం మృదువుగా, కాని గుండెను గడ్డకట్టించేలా. గ్రేటర్ దేన్ ఎందుకు వచ్చావు? సత్యం టార్చ్ పడేయగా, చుట్టూ చీకటే మిగిలింది. తర్వాత భాగంలో, సత్యం యక్షిణి గుహలో అడుగుపెట్టిన తర్వాత ఎదుర్కొన్న భయానక అనుభవం ప్రారంభమవుతుంది. మీకు ఈ కథను భాగం 2లో ఇంకా ఎక్కువ భయానకంగా కొనసాగించమంటారా?